హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు A to Z ఇన్ఫో ఛానల్. మిత్రులారా, మనం ఈరోజు ఈ వీడియోలో 10వ తరగతి భాగం 1 సంబంధించిన 4వ పాఠమైన భారతదేశ శీతోష్ణ స్థితికి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము. మరి మిత్రులారా, మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నారా? తప్పక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి నా ఛానల్ ద్వారా నేను TRT, DSE స్కూల్ అసిస్టెంట్ సోషల్ మరియు పేపర్ 1 SGTకి ప్రిపేర్ అవుతున్న అందరికీ ఉపయోగపడే విధంగా ప్రాక్టీస్ బిట్స్ రూపొందిస్తున్నాను. ఈ ఛానల్ ప్రత్యేకంగా సోషల్ స్టడీస్, స్కూల్ అసిస్టెంట్ మరియు EVS సోషల్ సైన్సెస్కి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. మరి మిత్రులారా, ఓకే, మరి ఇంకా ఆలస్యం చేయకుండా మరి ఈరోజు ఈ పాఠ్యాంశం నుంచి బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. భారతదేశ శీతోష్ణ స్థితి. ఓకే, భారతదేశ శీతోష్ణ స్థితి. ఖాళీలను పూరించండి. మొదటిది చూడండి. ఇక్కడ ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలో వాతావరణ పరిస్థితులను డాష్ అంటారు. ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలోని వాతావరణ పరిస్థితులను డాష్ అంటారు. మరి దీనికి సరైన సమాధానం వచ్చేసి ఎవరైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాతావరణం లేదా వెదర్. ఓకే, వాతావరణం లేదా వెదర్ దీనికి సరైన సమాధానం. నిర్దిష్ట సమయంలో, నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే. ఇక రెండవ ప్రశ్న చూడండి. ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమాన్ని కనబరించే వాతావరణ పరిస్థితులను డాష్ అంటారు. అర్థం చేసుకోండి. ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమానుగతమైన వాతావరణ పరిస్థితులను అనుసరించినట్లయితే ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను ఏమంటాం? మీ సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి. ఓకే, మరి సరైన సమాధానం వచ్చేసి శీతోష్ణ స్థితి అంటాము. శీతోష్ణ స్థితి. ఓకే, మరి మూడవ ప్రశ్న. శీతాకాలంలో మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫానులను డాష్ అని పిలుస్తారు. శీతాకాలంలో మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలను డాష్ అని పిలుస్తారు. సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి. ఓకే, మరి సమాధానం వచ్చేసి పశ్చిమ విక్షోభాలు. పశ్చిమ విక్షోభాలు. ఓకే, మరి నాలుగవ ప్రశ్న చూడండి. వేసవి ముగిసే కాలంలో కురిసే వర్షాలను డాష్ అని అంటారు. వేసవి ముగిసే కాలంలో కురిసే వర్షాలను డాష్ అంటారు. వేసవి ముగిసే ముందు ఏవైతే వర్షాలు కురుస్తాయో వాటిని డాష్ అంటారు. సమాధానం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, సమాధానం వచ్చేసి తొలకరి జల్లులు. దీన్నే మనం మ్యాంగో షవర్స్ అని కూడా అంటారు. మరి వేసవిలో పండిన మామిడి కాయలు మరి ఈ షవర్స్, ఈ తొలకరి జల్లుల ద్వారా పక్వానికి వస్తాయి అని మనం నేర్చుకోవడం జరిగింది. ఓకే, మరి ఐదవ ప్రశ్న. భారతదేశంలో అత్యధిక వర్షపాతం డాష్ వల్ల సంభవిస్తుంది. భారతదేశంలో అత్యధిక వర్షపాతం డాష్ వల్ల సంభవిస్తుంది. ఋతుపవనాల వల్ల. ఏ ఋతుపవనాలు? నైరుతి ఋతుపవనాలు. ఎక్కువ వర్షపాతం సంభవించేది భారతదేశానికి నైరుతి ఋతుపవనాల వల్ల సంభవిస్తుంది. ఓకే, ఆరవ ప్రశ్న. తిరోగమన ఋతుపవన కాలంలో డాష్లో తుఫానులు, వాయుగుండాలు ఏర్పడతాయి. తిరోగమన ఋతుపవన కాలంలో డాష్లో తుఫానులు, వాయుగుండాలు ఏర్పడతాయి. ఎక్కడ? ఏ సముద్రంలో?
సమాధానం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం. సరి అయిన సమాధానం వచ్చేసి బంగాళాఖాతం. ఓకే, మరి 7వ ప్రశ్న ఏమున్నదో చూద్దాం. చూడండి, కోరమాండల్ తీరంలో అత్యధిక వర్షపాతం డ్యాష్ వల్ల ఏర్పడుతుంది. కోరమాండల్ తీరంలో అధిక వర్షపాతం డ్యాష్ వల్ల ఏర్పడుతుంది. దేని వల్ల ఏర్పడుతుంది కోరమాండల్లో అధిక వర్షపాతం? సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మరి సరైన సమాధానం వచ్చేసి దీనికి కోరమాండల్ తీరంలో అధిక వర్షపాతం తీవ్రమైన తుఫానులు వాయుగుండాల వల్ల ఏర్పడుతుంది. ఎక్కడ? బంగాళాఖాతం. తీవ్రమైన తుఫానులు వాయుగుండాల వల్ల అధిక వర్షపాతం సంభవిస్తుంది. ఎనిమిదవ ప్రశ్న, వసంత ఋతువుకు సమానమైన ఇంగ్లీష్ నెలలు. వసంత ఋతువుకు సమానమైన ఇంగ్లీష్ నెలలు. సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి. వసంత ఋతువుకు సమానమైన నెలలు. ఓకే, మరి సరి అయిన సమాధానం వచ్చేసి మార్చి మరియు ఏప్రిల్. మార్చి, ఏప్రిల్ నెలలు. వసంత ఋతువుకు సమానమైన నెలలు మార్చి, ఏప్రిల్. చూడండి, ఇక్కడ మనకు 6 రకాల ఋతువులు కలవు మన తెలుగు క్యాలెండర్ ప్రకారంగా. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. 6 ఋతువులకు ఒక్కో ఋతువుకి 2 నెలలు. చూడండి, వసంత ఋతువు, ఇక్కడ వసంత ఋతువుకి సమానమైన ఇంగ్లీష్ నెలలు వచ్చేసి మనకు మార్చి, ఏప్రిల్. ఓకే, తర్వాత 9వ ప్రశ్న, గ్రీష్మ ఋతువుకు సమానమైన ఇంగ్లీష్ నెలలు. గ్రీష్మ ఋతువుకు సమానమైన ఇంగ్లీష్ నెలలు. సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మరి సరి అయిన సమాధానం మే మరియు జూన్. మే మరియు జూన్ నెలలు గ్రీష్మ ఋతువుకు సంబంధించి సమానమైన ఇంగ్లీష్ నెలలు. తర్వాత 10వ ప్రశ్న, వర్ష ఋతువుకు సమానమైన ఇంగ్లీష్ నెలలు. వర్ష ఋతువుకు సమానమైన ఇంగ్లీష్ నెలలు. సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మరి సరి అయిన సమాధానము జూలై, ఆగస్ట్. జూలై, ఆగస్ట్. ఓకే, వర్ష ఋతువుకు సమానమైన ఇంగ్లీష్ నెలలు ఏవి అంటే జూలై, ఆగస్ట్. ఓకే, తర్వాతి ప్రశ్న చూడండి, శరద్ ఋతువుకు సమానమైన ఇంగ్లీష్ నెలలు. శరద్ ఋతువుకు సమానమైన ఇంగ్లీష్ నెలలు. సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మరి సరి అయిన సమాధానం సెప్టెంబర్ మరియు అక్టోబర్. శరద్ ఋతువుకు సమానమైన ఇంగ్లీష్ నెలలు ఏవి అంటే సెప్టెంబర్ మరియు అక్టోబర్. తర్వాత 12వ ప్రశ్న, హేమంత ఋతువుకు సమానమైన ఇంగ్లీష్ నెలలు. హేమంత ఋతువుకు సమానమైన ఇంగ్లీష్ నెలలు. సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మరి సరి అయిన సమాధానం అక్టోబర్, నవంబర్. అక్టోబర్, నవంబర్. హేమంత ఋతువుకు సమానమైన ఇంగ్లీష్ నెలలు ఏవి అంటే అక్టోబర్ మరియు నవంబర్. ఓకే, తర్వాతి ప్రశ్న, శిశిర ఋతువు. శిశిర ఋతువుకు సమానమైన ఇంగ్లీష్ నెలలు ఏవి? శిశిర ఋతువుకు సమానమైన ఇంగ్లీష్ నెలలు ఏవి? ఓకే, సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
ఓకే, సరి అయిన సమాధానం శిశిర ఋతువుకి సమానమైన నెలలు జనవరి మరియు ఫిబ్రవరి. ఓకే మిత్రులు, మరి ఇంతకుముందు నేను ఇక్కడ హేమంత ఋతువుకు సమానమైన నెలలు అక్టోబర్, నవంబర్ అని చెప్పిన దాన్ని సరి చేసుకోండి. హేమంత ఋతువుకు సమానమైన నెలలు నవంబర్ మరియు డిసెంబర్. గుర్తుంచుకోండి, ఇంతకుముందు కన్ఫ్యూజ్ అయ్యి కొద్దిగా నేను అక్టోబర్, నవంబర్ అని చెప్పాను. కాదు, నవంబర్, డిసెంబర్ హేమంత ఋతువుకు సమానమైన ఇంగ్లీష్ నెలలు. ఓకే, మరి ఇప్పుడు శిశిర ఋతువు అయిపోయింది. తర్వాత సూర్యుని అతినీలలోహిత కిరణాల నుండి కాపాడే పొర. సూర్యుని అతినీలలోహిత కిరణాల నుండి కాపాడే పొర ఏంటిది అంటే సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వెరీ ఈజీ. ఏంటిది? ఓజోన్. ఏంటిది అది? ఓజోన్ పొర మనకు అతినీలలోహిత కిరణాల నుంచి మనల్ని కాపాడుతుంది ఓజోన్ పొర. ఓకే, మరి తర్వాత ప్రశ్న చూడండి, 15వది. భూమిని చేరుకునే సౌరశక్తి అంతా రోదసిలోకి వికిరణం చెందకుండా వాతావరణంలో కొంత శక్తిని పట్టి ఉంచుతుంది. దీనిని డాష్ అంటారు. భూమిని చేరుకునే సౌరశక్తి అంతా రోదసిలోకి వికిరణం చెందనీయకుండా వాతావరణం కొంత శక్తిని పట్టి ఉంచుతుంది. దీనిని డాష్ అంటాము. మీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మరి సమాధానం వచ్చేసి ఇక్కడ హరిత వాయువులు లేదా ఇంగ్లీష్లో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాము. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల సూర్యుడి నుంచి గ్రహించిన శక్తి అంతా రోదసిలోకి వికిరణం కాకుండా కొంత వాతావరణం పట్టి ఉంచుతుంది. దానివల్ల భూమి వేడెక్కి గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. అందుకే దీనిని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం లేదా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం, హరిత వాయు ఉద్గారాలు అంటాం. ఓకే, మరి తర్వాత ప్రశ్న ఏముందో చూద్దాం. 16వది. ఏజీడబ్ల్యూ అనగా సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవరైనా టైప్ చేయండి. ఏజీడబ్ల్యూ అనగా ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. మానవ జనిత కారణాల వల్ల భూమి వేడెక్కడం. దీనినే ఏజీడబ్ల్యూ అంటాము. ఓకే, మరి ఈ ప్రాక్టీస్ సెషన్లోని చివరి ప్రశ్న వెళ్ళే ముందు మీ అందరికీ మరొకసారి నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను. మీరు నా ఛానల్ని మొదటిసారిగా సందర్శించారా? అయితే తప్పక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మిత్రులందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే మిత్రులారా, ఈ A to Z ఇన్ఫో ఛానల్ అనేది ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం రూపొందించడం జరిగింది. అంతేకాక మిగతా అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించి జనరల్ స్టడీస్లో భాగంగా కూడా ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే మిత్రులారా, ఈ ప్రాక్టీస్ సెషన్లో మనం 16వ ప్రశ్న ఏమున్నదో చూద్దాం. 16వ ప్రశ్న వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే, ఐపీసీసీ. 17వ ప్రశ్న ఐపీసీసీ అనగా మరి ఈ ప్రశ్నకు సమాధానం నేను మీ కొరకే వదిలివేస్తున్నాను. ఐపీసీసీ ఫుల్ ఫామ్ మీరు తెలియజేయగలరు. ఓకే, ఐపీసీసీ అంటే ఏంది? ఓకే మిత్రులారా, మరి ఇంతటితోటి ఈ ప్రాక్టీస్ సెషన్ ముగుస్తుంది. మరొక వీడియోలో మరిన్ని ప్రాక్టీస్ బిట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్. ఆల్ ద బెస్ట్.